హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్పార్క్ స్ట్రక్చర్ స్ట్రీమింగ్. స్పార్క్ స్ట్రక్చర్ స్ట్రీమింగ్. ఓకే. యా. సో మనం ఈ స్పార్క్ యూస్ చేసి మనం ఓన్లీ ట్రాన్సాక్షన్సే కాదు, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్సే కాదు. సో మనం డేటాని ఇంజెస్ట్ చేయొచ్చు, డేటాని మనం స్ట్రీమ్ చేయొచ్చు. ఓకే. సో మనకు మొత్తం టూ టైప్స్ ఆఫ్ స్ట్రీమింగ్ ఉంటుందండి. అది బ్యాచ్ అండ్ రియల్ టైం. యా. సో డేటాబ్రిక్స్ లో మనం ఒక స్పార్క్ యూస్ చేసి మనం బ్యాచ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. అలాగే స్ట్రక్చర్ లైక్ స్ట్రీమింగ్ లైక్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. సో రెండిటికి కూడా మనం ఒకే కామన్ కోడ్ను మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. సో ఇక్కడ బ్యాచ్ కోడ్కి వేరే అనేసి అండ్ స్ట్రీమింగ్కి వేరే కోడ్ కాదు, రెండిటికి ఒకే కోడ్ రాస్తాం. ఓకే. సో ఈరోజు మనం ఒక సినారియో చూద్దాం, రియల్ టైమ్ సినారియోస్. బిఫోర్ గోయింగ్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ, I think catalog is, it was already created. So we can use the existing catalog one. Spark. సో లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా క్యాటలాగ్ అంటే ఏమిటి, క్యాటలాగ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి చూసాం కదా. సో నేను మళ్ళీ అవి నేను డిస్కస్ చేయట్లేదు. యా. క్యాటలాగ్ క్రియేట్ చేసాం కానీ ఇక్కడ స్కీమా లేదు. అంటే ఎందుకు క్యాటలాగ్ ఎందుకు మళ్ళీ అంటే నేను చూపిస్తానంటే మనం డేటా స్టోర్ చేయాలి కదా మనం. సో డేటా అనేది ఇక్కడ క్యాటలాగ్లో స్టోర్ చేస్తాం మనం. సో మనకి సోర్స్ అండ్ టార్గెట్ కావాలి. ఓకే, నో ఇష్యూస్. వీ కెన్ యూజ్ so we can use this PySpark one catalog. I'm creating one catalog. It was already created. I'm creating a schema. నేను స్కీమా క్రియేట్ చేస్తాను, క్యాటలాగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. స్ట్రక్ట్ అని ఇస్తున్నాను, స్ట్రక్చర్ కదా. ఓకే, స్ట్రక్ట్ అని ఇస్తున్నాను, స్ట్రక్చర్ కాబట్టి. ఓకే. సో ఈ స్ట్రక్ట్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు క్రియేట్ సోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రక్ట్. ఓకే, నేను ఇది రీనేమ్ చేస్తాను. స్ట్రక్ట్ కాదు కానీ నేను సోర్స్ అని క్రియేట్ చేస్తాను, మనకి ఈజీగా అర్థం అవడానికి. ఓకే. ఓకే, ఆర్ ఎల్స్ we can create a volume. Instead of schema, we will create a volume. ఎందుకంటే మనకి లోడ్ చేసే సిఎస్వి ఫైల్స్ కదా. సిఎస్వి ఫైల్స్ కానీ ఇటువంటి పార్కెట్ కానీ ఏదైనా టెస్ట్ ఫైల్ ఫార్మెట్ కానీ ఏదైనా ఒక మనకు రా డేటాని మనం స్టోర్ చేయడం ఏంటంటే వాల్యూమ్. సో వాల్యూమ్లో క్రియేట్ చేస్తే మన యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఒక మనకి ఈజీ వర్క్ కానీ చాలా ఈజీగా అవుతుంది. ఇది స్కీమా అయితే కనుక మళ్ళీ మనం మాన్యువల్గా మనం టేబుల్ని క్రియేట్ చేయాలి. స్కీమా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా డేటాని సెట్ చేయాలి. ఓకే. సో స్కీమా క్రియేట్ చేస్తే అదే మనం వాల్యూమ్లు అనుకోండి, మనం డైరెక్ట్గా మనం ఒక ఇన్పుట్ ఫైల్ ఉంటుంది కదా, సిఎస్వి ఫైల్ కానీ టీఎస్టీ ఫైల్ కానీ, ఆ ఫైల్ మనం డైరెక్ట్ అప్లోడ్ చేసేయచ్చు, ఇంకా బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సో అది మనకి ఈజీగా ఉంటుంది. సో మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ అంత కాంప్లికేటెడ్గా వెళ్ళొద్దు. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ తెలుసుకోవాలి కదా, కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఆ కోడ్ తెలియాలి, అది ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. కాబట్టి మనం సింపుల్ వేలో ఫస్ట్ నేర్చుకుందాం. సో తర్వాత కాంప్లెక్స్గా మనం నేర్చుకుందాం. స్టార్టింగ్ మీకు కాంప్లెక్స్ నేర్చుకుంటే మీకు చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే. సో యా, పై స్పార్క్ వన్ ఇది యొక్క నా కేటలాగ్. ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను.
ఓకే. సోర్స్. ఓకే, ఇది మన సోర్స్ కదా. ఈ సోర్స్లో మనం ఎయిదర్ వీ హ్యావ్ టు క్రియేట్ వాల్యూమ్ ఆర్ టేబుల్. ఓకే. సో నేను ఇక్కడ అయితే వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే వాల్యూమే క్రియేట్ చేయాలా అనేది ఏం లేదు. సో మనం టేబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో నేను ఎందుకు వాల్యూమ్ క్రియేట్ చేస్తానంటే ఆల్రెడీ నేను ఒక చిన్న డేటా సెట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, సిఎస్వి. సో నేను అది యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటిది, కేటగిరీ, నాట్ షూర్ విచ్ డేటా ఇట్ ఈస్. యా, కస్టమర్స్. నేను ఒక కస్టమర్స్ని ఒక వాల్యూమ్ క్రియేట్ చేశాను. యా, వాల్యూమ్ క్రియేట్ అయింది. డేటా నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. ఈజీ కదా, చూడండి. జస్ట్ బ్రౌజ్ చేస్తున్నా. యా, కస్టమర్స్ హండ్రెడ్స్. ఓకే. సో వాల్యూమ్లోకి నేను కస్టమర్స్ టేబుల్ అండ్ రికార్డ్స్ అనేది నేను అప్లోడ్ చేశాను. ఇది పాత్. యా. సో మీకు రియల్ టైంలో ఇలా సిఎస్వి ఫైల్స్ షేర్ చేయడం సో ఇలా ఉండదండి. మీరు ఏదైనా ఒక పిఓసి చేస్తే తప్ప ఇలా సిఎస్వి ఫైల్స్ సోర్స్ నుంచి రావు. సో మనకి ఇప్పుడు కూడా సోర్స్ అనేది ఇప్పుడు మనకి ఈవెంట్ హబ్స్ నుంచి కానీ లేదా కాఫ్కా నుంచి లేదా ఇలాగా ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ లేదా ఒరాకిల్ గోల్డెన్ గేట్. సో ఇలా మనకి చాలా స్ట్రీమింగ్ ఉంటాయి. సో అవి మనకి సోర్స్ యొక్క స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకి డేటాని తీసుకుంటాం. ఓకే. సో కస్టమర్ 100 సిఎస్వి డేటా అనేది మనకి వచ్చింది. చూద్దాం డేటా ఎలా ఉందో ఒకసారి. యా. సో ఇది మనకి ఇది ప్యూర్ స్ట్రక్చర్ డేటా ఇది. ఓకే. చూసేది మొత్తం 100 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. యా. ఇప్పుడు మనకి సోర్స్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనకి టార్గెట్. సో ఈ టార్గెట్లో నేను మరొక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే టార్గెట్ నాకు కావాలి కదా. వాల్యూమ్ టార్గెట్. ఓకే. కస్టమర్స్ అడిగిన ఒక నేను ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. Too many requests, please wait a moment and try again. ఓకే. వాల్యూమ్ అయితే క్రియేట్ అయ్యింది. చూద్దాం, ఇది ఫ్రీ ఎడిషన్ కదా. సో అందుకని మనకి యా కస్టమర్ టార్గెట్ అయితే క్రియేట్ అయింది, చూసారు కదా కింద. సో మనకి ఇక్కడ చెక్ పాయింట్ అనే ఒక ఫాల్ట్ అయితే అవసరం పడుతుంది. ఎందుకు, ఏమిటి చెక్ పాయింట్, అది ఏంటి యూజెస్ అంటే, యా అసలు ఏమిటి చెక్ పాయింట్ అని చూద్దాము. బిఫోర్ దట్ మనకి సోర్స్ నుంచి డేటా అయితే వస్తుంది. సో ఇది సోర్స్. సో మనకి డేటా అనేది సోర్స్ నుంచి మనకి టార్గెట్కి డేటా వస్తుంది. యా. ఓకే. అది డే వన్. సో డే 1 నాకు కాలమ్స్ ఐడి, నేమ్, కేటగిరీ అండ్ ప్రైస్. ఇవి నాకు 4 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఐడి 1, నేమ్ సమ్ క్లోత్స్. ఓకే.
షర్ట్, కేటగిరీ వచ్చేసి క్లోత్స్, ప్రైస్ సమ్ 1000 రూపీస్. ఇక్కడ ఏదైతే ఉందో డేటా ఇది సేమ్, ఇది నాకు డే 1 నాకు టార్గెట్కి పుష్ అవుతుంది. ఓకే, అండ్ ద డే 2 నాకు వేరే రికార్డ్, ఐడి, నేమ్ సమ్ ఐఫోన్, కేటగిరీ ఎలక్ట్రానిక్స్, ప్రైస్ సమ్ 15,000. ఓకే, సో నాకు టార్గెట్కి నాకు తెలియాలి కదా డేటా. సో ఆబ్వియస్లీ మనకి డేట్ అయితే ఉంటుంది, ఇక్కడ డేట్ కాలం కంపల్సరీగా ఉంటుంది. సమ్ XYZ డేట్, యా, సమ్ XYZ డేట్. ఓకే, సో మనకి చెక్ పాయింట్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఒక ఫోల్డర్ లాగా. ఓకే, సో చెక్ పాయింట్ అనేది ఏంటంటే ఏం చేస్తుందంటే, చెక్ పాయింట్ అనేది ఇక మనకి టార్గెట్ దగ్గర ఉంటుంది చెక్ పాయింట్. ఇక్కడ టార్గెట్ దగ్గర మనకి చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఈ డేటా చెక్ పాయింట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క టార్గెట్ని, ఓకే, అలాగే సోర్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. టార్గెట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సోర్స్ నుంచి వచ్చే డేటా దీనికి డైరెక్ట్గా తెలియదు అనమాట. సో డే 2 రికార్డ్ వచ్చింది, సో దీనికి డే 2 రికార్డ్ వచ్చింది అనేది దీనికి టార్గెట్ తెలియదు. సో మనకి చెక్ పాయింట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ దిస్ డేటా ఉంది కదా, డేట్ ఉంది కదా, సో డేట్ని యొక్క రిఫరెన్స్గా తీసుకొని, ఓకే, సో నెక్స్ట్ డేట్ ఏవైతే కొత్త రికార్డ్స్ వచ్చాయో అది చెక్ పాయింట్ ఇది డిరైవ్ చేసి టార్గెట్కి పుష్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుంది, అది చెక్ పాయింట్ అది ఒక మన ఫోల్డర్ ఎలా ఉంటుంది ఏంటి, సో మీకు నేను ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి అది మొత్తం ఫోల్డర్ ఓపెన్ చేసి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, సో ఇది టుడే మన కాన్సెప్ట్. యా, సో మనకు ఇప్పుడు సోర్స్ అయితే క్రియేట్ చేస్తాము, అలాగే టార్గెట్ క్రియేట్ చేస్తాము. మనం చెక్ పాయింట్ కూడా క్రియేట్ చేస్తాం. చెక్ పాయింట్ ఏం లేదు, అది జస్ట్ ఒక ఫోల్డర్ అండి. అది ఏమీ కొత్తగా ఏమి కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ వాల్యూమ్. ఇప్పుడు కూడా ఓకే, ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ అండర్స్టాండింగ్, చెక్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా చెక్ పాయింట్ లొకేషన్ ఎప్పుడు కూడా మనం టార్గెట్ లొకేషన్ దగ్గరనే మనం ఇది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలని ఏం లేదు, కానీ యొక్క రియల్ టైంలో మనం ఇప్పుడు కూడా టార్గెట్ లొకేషన్ దగ్గర మనం చెక్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తాం. చెక్ పాయింట్ సో చెక్ పాయింట్ కూడా మనం క్రియేట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు సోర్స్లో కస్టమర్స్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క కస్టమర్స్ రికార్డ్స్ని మనం కస్టమర్స్ టార్గెట్లో మనం పుష్ చేయాలి. ఓకే, జస్ట్ పాత్ని కాపీ చేసుకుందాం. క్రియేట్ చేద్దాం. ఓకే, I think we have already created one notebook, right? Yeah, already created again. Yes, okay. The data frame, read stream, data frame and RS and ఇది read stream అనమాట. ఓకే, spark dot read stream
డాట్ ఫార్మాట్. ఇది చేస్తుంది. బట్ మనకి ఇక్కడ డెల్టా ఫార్మాట్ కాదు, మనం సిఎస్వి ఫార్మాట్ యూస్ చేస్తాం కదా. సిఎస్వి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. డెల్టా ఫార్మాట్ ఉంటుంది, సిఎస్వి ఉంటుంది, కాఫ్కా కూడా ఉంటుంది, నెక్స్ట్ క్లౌడ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో మన యొక్క సోర్స్ ఫార్మాట్ వచ్చేసి సిఎస్వి ఫార్మాట్. ఓకే, డాట్ ఆప్షన్ ఇన్ఫర్ స్కీమా. ఇన్ఫర్ స్కీమా అంటే ఐడియా ఉందనుకుంటాను నేను. సో ఇన్ఫర్ స్కీమా అన్నది, యా 2 minutes కోడ్ రాసేసిన తర్వాత అండ్ ఆప్షన్ హెడర్. ఓకే, అదే వచ్చేస్తుంది ఆప్షన్ హెడర్. ఇన్ హోప్ మీరు కోడ్ని మీరు బై ఓన్గా రాయండి, అలాగైతేనే మనకి అలౌట్ అనేది వస్తుంది. అది యొక్క సజెషన్స్ ఎప్పుడు కూడా మనం తీసుకోవద్దు. అఫ్కోర్స్ అది ఫాలో ఉండి తప్ప జస్ట్ అది తీసుకోవద్దు. ఓకే, డాట్ లోడ్. సో మనం ఆల్రెడీ సోర్స్ని కాపీ చేసాం కదా, పేస్ట్ చేద్దాం. యా, ఈ యొక్క కోడ్ మనం చూసినట్లయితే, సో ఇది మనం స్పార్క్ స్ట్రక్చర్ స్ట్రీమింగ్ మనం ఇలా రీడ్ చేస్తాం. స్పార్క్ డాట్ రీడ్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫార్మాట్ సిఎస్వి ఫార్మాట్. ఇక్కడ ఆప్షన్ ఇన్ఫర్ స్కీమా. ఇన్ఫర్ స్కీమా అంటే ఏంటంటే, స్పార్క్ మన యొక్క ఇది ఒక కాలమ్స్ కదా, ఇవి ఇండెక్స్, కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవి కాలమ్ నేమ్స్ కదా. సో ఈ కాలంలో ఉన్న డేటాని ఇది బై డిఫాల్ట్ ఈ యొక్క ఏ ఫార్మేట్లో ఉంది అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇండెక్స్ 1 2 3 4 ఇవి ఇంటీజర్స్. మనం డిఫైన్ చేయకపోయినా సరే ఇవి ఇంటీజర్స్ అనేది డిఫైన్ చేసుకుంటుంది. ఇది సమ్ ఓకే స్ట్రింగ్ అనుకుందాం. ఫస్ట్ నేమ్ స్ట్రింగ్, ఇవి కూడా స్ట్రింగ్. ఓకే, సో మనం ఫార్మేట్ని మనం స్కీమాని డిఫైన్ చేయకపోయినా సరే ఇది బై డిఫాల్ట్ ఆ యొక్క ఇన్పుట్ ఫైల్ ఏ ఏ ఏ ఫార్మాట్స్లో ఉందనేది ఇది డిఫైన్ చేసుకుంటుంది. బట్ ఇది కనుక నేను రన్ చేస్తే ఇదైతే కనుక ఈ కోడ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే, నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్లయితే ఇది సర్వర్లెస్ కదా, సర్వర్లెస్ క్రియేట్ అయింది. ఓకే, సో మన కోడ్ అయితే రన్ అయింది. ఇఫ్ ఐ వాంట్ టు సీ ద డేటా డిస్ప్లే, ఇక్కడ మనం డిస్ప్లే అనేది మనం చేయలేము. డేటా మనకి డిస్ప్లే కాదు. ఇక్కడ చూసారా ఏమన్నది ఇక్కడ, స్కీమా మస్ట్ బి స్పెసిఫైడ్ వెన్ క్రియేటింగ్ ఏ స్ట్రీమింగ్ సోర్స్ డేటా ఫ్రేమ్ ఇఫ్ సమ్ ఫైల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద డైరెక్టరీ. ఓకే, సో ఏమంటుందంటే ఇక మనకి ఇక్కడ మనం స్కీమా అనేది డిఫైన్ చేయలేదు. మన యొక్క రీడ్ స్ట్రీమ్ ఎప్పుడైతే చేస్తామో మన స్కీమా అనేది మనం డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ దో మనం స్కీమా డిఫైన్ చేసినా కూడా మనం ఇక్కడ యొక్క ఇన్పుట్ ఫైల్ అనేది మనం స్ట్రీమింగ్లో మనం ఇక్కడ చూడలేము. అది ఎప్పుడు చూడగలమంటే ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రీమింగ్ డేటా టార్గెట్కి రీచ్ అయిందో రైట్ స్ట్రీమ్ చేస్తామో అప్పుడే మనం ఆ యొక్క డేటాని మనం చూడవచ్చు. ఓకే, యా, ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు నేను రైట్ స్ట్రీమ్ చేస్తున్నా. డేటా ఫ్రేమ్ అండర్ స్కోర్ రైట్ స్ట్రీమ్. Okay, no need to define a variable, we can directly create right stream dot right stream dot format. ఓకే, ఇది ఒక సజెషన్ ఇస్తుంది బట్ నేను తీసుకోవడం లేదు. నేను మాన్యువల్గా టైప్ చేస్తున్నాను డెల్టా. ఇప్పుడు నాకు రైట్ స్ట్రీమ్ అనేది ఒక డెల్టా ఫార్మాట్లోకి నాకు కావాలి.
సో మనం ఇక్కడ చెక్ పాయింట్ లొకేషన్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. చెక్ పాయింట్ లొకేషన్ షుడ్ బి క్యాపిటల్ and we also use capital. Okay, checkpoint location. సో మనం చెక్ పాయింట్ లొకేషన్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా ఇక్కడ. చెక్ పాయింట్ యా, జస్ట్ ఈ యొక్క పాత్ని మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఆప్షన్ మెర్జ్ స్కీమా should be true and our option ఓకే. సో నేను ఇంకా ట్రిగ్గర్ చేయను, మీకు ఎర్రర్ వస్తుంది కదా, అప్పుడు మీకు ఎందుకు దాని అవసరం చెప్తాను. ఓకేనా, అవుట్పుట్ మోడ్ అపెండ్ పుట్ మోడ్ అపెండ్ చేస్తున్నాను నేను. సో ఇది నా ఒక టార్గెట్. ఇది చూద్దాం ఏముంది. ఓకే, ఫస్ట్ టార్గెట్ అనేస్తుంది. ఇది నా టార్గెట్ లొకేషన్. ఏదైతే సజెస్ట్ చేసింది, బట్ నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలని ఇస్తాను ఇలా. ఓకే, సో నేను ఇది రన్ చేస్తున్నాను, చూద్దాం. మోస్ట్లీ ఇది ఫెయిల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఫెయిల్ అయింది. ఎందుకంటే స్కీమా మస్ట్ బి స్పెసిఫైడ్ వెన్ క్రియేటింగ్ ఏ స్కీమా. ఓకే, స్కీమా ఆల్రెడీ క్రియేట్ ఉందండి కదా, సో మనం ఇక్కడ డేటా అని ఇస్తాం. స్కీమా మస్ట్ బి స్పెసిఫైడ్ వెన్ క్రియేటింగ్ ఏ స్కీమ్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఏమంటుంది ఇది, స్కీమా మస్ట్ బి స్పెసిఫైడ్ అంటుంది. సో నేను చెప్పాను కదా, ఇది మనం రీడ్ స్ట్రీమ్ అనేది మనకు ఫెయిల్ అవుతుందని చెప్పాను కదా. సో ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం స్కీమా అనేది డిఫైన్ చేయలేదు. సో మనం స్కీమా డిఫైన్ చేద్దాం. యా, మై స్కీమా. సో అదే సజెస్ట్ చేసింది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ సజెషన్స్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు కనుక సజెస్ట్ చేసుకోవద్దు, జస్ట్ మీరే కోడ్ని మాన్యువల్గా మీరు టైప్ చేయండి, అప్పుడే మీకు ఈజీగా వస్తుంది. ఓకే, నేను స్కీమాని డిఫైన్ చేస్తున్నాను. సో నేను స్టార్టింగే చెప్పాను ఇది ఫెయిల్ అవుతుందని. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మనం స్కీమాని మనకి డిఫైన్ చేయాలి. ఇండెక్స్ ఇంటిజర్ ఉంది, నెక్స్ట్ కస్టమర్ ఐడి. ఓకే ఓకే, ఐ డోంట్ కస్టమర్ స్పేస్ వచ్చింది, చూద్దాం. స్పేస్ అయితే వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. ఏ స్పేస్ వచ్చాయి కదా. ఓకే, చూద్దాం ఏమవుతుంది చూద్దాం. స్ట్రింగ్ లాస్ట్ నేమ్, స్ట్రింగ్ కంపెనీ. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా స్ట్రింగ్. ఇది కూడా కంట్రీ. ఓకే,
సో నేను యొక్క స్కీమ్ అని నేను ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇక్కడ ఏముంది మై స్కీమా. ఓకే స్కీమా అండ్ ఇండియన్ ఎర్రర్ ఉందా? యా ఇండియన్. యా ఇప్పుడు ఇది నా రైట్ స్ట్రీమ్, ఇది కూడా ట్రిగ్గర్ చేయాలి. ఓకే ఫస్ట్ ఇండెక్స్ నియర్ ఎర్రర్ ఎట్ నియర్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఎక్కడ మనకు మిస్టేక్ అయితే వచ్చింది. ఓకే మీకు ఏదైనా డౌట్ వచ్చిందా ఎందుకు ఇది ఫెయిల్ అవ్వలేదని? ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మనం దీన్ని దీన్ని మనం రీడ్ చేయలేదు, ఏం చేయలేదు. మనం ఇంకా యాక్షన్ అనేది లైక్ ట్రిగ్గర్ చేయలేదు. అంటే యాక్షన్ అంటే ఏంటి? డిస్ప్లే, కౌంట్, షో, వాటిని మనం యాక్షన్ అంటాం అనమాట. అందుకని మనం ఇక్కడ ఎర్రర్ అనేది మనకి తెలియదు. ఇక్కడ మనం యాక్షన్ చేసాం కదా, యాక్షన్ అప్లై చేసాం కదా, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. వాట్ హ్యాపెండ్? సో ఇలా మరి ఎర్రర్ రావడం కూడా మనకి మంచిదేనండి. ఎక్కడ ఏది మిస్టేక్ చేసాము, ఏం మిస్టేక్ చేసాము అనేది మనకి ముందే తెలుస్తుంది. సంథింగ్ ఇష్యూ. ఇది నేను రికార్డ్ చేస్తాను. జస్ట్ ఓకే యా అయితే బాగానే ఉంది. సో ఇది అనేది ఇష్యూ ఉందా మనకి ఇక్కడ? యా ఇది రన్ అయింది. డేటా ఫ్రేమ్ అండర్ స్కోర్ అదర్స్. రెడీ స్ట్రీమ్ అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది? ఇక్కడ డేటా ఫ్రేమ్ అండర్ స్కోర్ అదర్స్ రైట్ స్ట్రీమ్ డాట్ ఫార్మాట్ డెల్టా. ఓకే ఈవెన్ డయాగ్నోస్ ఎర్రర్ చేస్తే మనకి జీనే ఉంది కదా, అది జీన్ అనేది మనం డయాగ్నోస్ చేస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డయాగ్నోస్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ వాస్ ద ఇష్యూ ఇన్సైడ్ మై కోడ్. ఇది చూపిస్తుందా? స్టార్ట్ అవుతుంది కదా. ఇష్యూ కాదు బట్ ఓకే ట్రిగ్గర్ ఇస్తా. ట్రిగ్గర్ చూద్దాం ఏమంటే ట్రిగ్గర్ అని చెప్తాను. ట్రిగ్గర్ ఏంటంటే అని చెప్తాను నేను. ఓకే ట్రిగ్గర్ అయితే కాదు, ట్రిగ్గర్ అయితే మనకి వేరే వస్తుంది. ఓకే సంథింగ్ ఇస్ ఫిషీ, జస్ట్ డయాగ్నోస్ ఎర్రర్. యా సో ఇది మనకి ఏం చెప్తుందంటే మన స్కీమా డిఫైన్ చేసాం కదా, అక్కడే మనకి ట్యాబ్స్ అయితే ఉన్నాయని చెప్తుంది. ఇదిగోండి ట్యాబ్. యా సో నాకు ముందే ఐడియా వచ్చింది స్కీమ్ డిఫైన్ చేసుకో. సో మనకి ట్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి వద్దు అని చెప్తుంది. యా ఇక్కడ ఉన్న ట్యాబ్. ఓకే చూద్దాం.
ఓకే. సో మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయా మనకి ఇక్కడ? యా, లేవు. స్టిల్ అయిపోయింది. ఓకే. ఆహ్, స్ అంటే మీకు ఈజీగా అర్థం కావాలి నేను ఎంత ఒక లైన్‌లో రాసానని. ఓకే. అంతా ఒకే లైన్‌లో చేద్దాము. రా బాబు! Yeah, okay, I think now it seems good now. I checked for improvements. Syntax error or near string. Syntax error. Yeah. సో ఇక్కడ మనకి చూడండి, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి. ఇక్కడ ఐడి తర్వాత మనకి స్పేస్ అయితే వచ్చింది కదా, తర్వాత మళ్ళీ మరొక స్పేస్ వచ్చింది. సో ఇది ఐడి అన్నది ఇక్కడ ఇది డిటెక్ట్ చేయట్లేదేమో, నేను దీన్ని కస్టమర్ ఐడిని మొత్తం సింగిల్ కోట్లో తీసుకున్నాను. సో సింగిల్ కోట్లో తీసుకుని రన్ చేసినా కూడా అవ్వట్లేదు. సో ఇది ఏమంటుందంటే మన యొక్క స్కీమా డిఫైన్ చేసినప్పుడు ఇష్యూ ఉందని చెప్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవి టూ క్యారెక్టర్ మొత్తం టూ లైన్స్ కదా, టూ వర్డ్స్ కదా ఇవి. దీన్ని అండర్ స్కోర్ నేను ఇన్పుట్ ఫైల్ నేను జస్ట్ మోడిఫై చేస్తున్నాను. ఎలాగో చూద్దాం. కస్టమర్ అండర్ స్కోర్ ఐడిని నేను అండర్ స్కోర్, యాక్చువల్గా ఇది ఇష్యూ వస్తుందని స్టార్టింగ్లోనే నేను చెప్పాను. అండర్ స్కోర్ ఐడి, బట్ మీకు తెలియదు కదా, సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఏ మిస్టేక్ చేస్తున్నాం. సో ఇలాగే ఉంటుందంటే డేటా ఇంజనీరింగ్ అంటే అది ఏంటి ఎక్కడ అనేది మనకి క్లియర్గా ఇవ్వదు, ఇలానే ఏడిపిస్తుంటుంది. ఓకే, వీఆర్ లాస్ట్ ఇన్ కంపెనీ. సో నాకు ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో నాది డిలీట్ చేస్తాను. సోర్స్ డిలీట్. యా, యా, నో ఇట్స్ వర్కింగ్ ఫైన్. స్ట్రీమింగ్ అయితే ఇనిషియలైజ్ అయింది.
ఏం లేదండి, మన యొక్క స్కీమా ఏదైతే ఉందో, సో మనము స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా, స్పేసెస్ ఇచ్చాయి, సో ఫెయిల్ అవుతుందేమని. ఓకే, చూసారు కదా, స్ట్రీమింగ్ అయితే కనుక మనకి ఇనిషియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క టార్గెట్లో. సో మనం డేటా ఏ విధంగా చూద్దాం. దీని టార్గెట్, సో చూసారా, ఏమేమి చూసారా, వెంటనే ఇది స్టాప్ అయిపోయింది. ఎందుకు స్టాప్ అయిందంటే ఇది సర్వర్లెస్ కాబట్టి. అదే ఆల్ పర్పస్ కంప్యూటర్ అయితే కనుక ఇది ఎప్పుడు కూడా గ్రీన్లో ఉంటుందన్నమాట. ఓకే, యా, ఎస్క్యూఎల్ యూజ్ చేద్దాం డైరెక్ట్గా, ఇప్పుడు లేట్ అయింది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇంకా మీకు చూపిందాం అనుకున్నాను. డెల్టా డాట్, ఓ మై బ్యాడ్. ఓకే, సో మనకి డేటా అయితే కనుక మనకి టార్గెట్ ఫైల్కు ఇది పుష్ అయింది. మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ, 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, నేను వేరే ఇదే నేను తీసుకొని మరొక కాలం యాడ్ చేస్తాను మీకు. ఓకే, డేట్ అంతా తీసేస్తాను. డేటా, ఓకే, 101 బ్లా 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 బ్లా. ఓకే, ఓకే, జస్ట్ ఇగ్నోర్ చేయండి ఇవి. జస్ట్ మీరు ఓన్లీ ఇక్కడ మీరు ఇండెక్స్ 101 ఉంది కదా, ఇది మాత్రమే మీరు ట్రీట్ చేయండి. ఎందుకంటే మనకి టార్గెట్లో అప్ టు 100 మాత్రమే ఉన్నాయి, 100 rows మాత్రమే ఉన్నాయి. నేను మరొక రికార్డ్ నేను ఇంజెస్ట్ చేస్తాను. ఓకే, బెటర్ ఐ విల్ చేంజ్ దిస్ నేమ్ ఆల్సో, సేవ్ యాజ్ 100 కదా, నేను 101 తీసుకుంటున్నాను. ఓకే, ఇది నేను సోర్స్కి పుష్ చేస్తున్నాను. ఓకే, సో ఇదే కనుక మనకి ఆల్ పర్పస్ కంప్యూటర్ అయితే కనుక మనకి, సో మనం మళ్ళీ మాన్యువల్ రన్ చేయట్లేదు. ఎందుకంటే మనకి క్లస్టర్ అప్ అండ్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి, క్లస్టర్ అప్ ఎప్పుడు కూడా అప్ అండ్ రన్నింగ్ కాబట్టి బై డిఫాల్ట్ ఇది మనకి ఒక ఇన్పుట్లో లైక్ సోర్స్ ఎప్పుడైతే మనకి డేటా అనేది కొత్త డేటా వచ్చిందో అది ప్యారల్గా మనకి అది టార్గెట్కి అయితే కనుక మనకి డేటా అయితే వస్తుంది. సో ఇది సర్వర్లెస్ కాబట్టి యొక్క కంప్యూటర్ అనేది దానికి అదే టర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, స్ట్రీమింగ్ అయితే కనుక ఇనిషియేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనకి 101 రికార్డ్స్ అయితే రావాలి. ఎస్, వచ్చాయి కదా, 101, 101. లాస్ట్ చూపిస్తా, లాస్ట్ రికార్డ్ చూసారా, 101. ముందు మనకి ఓన్లీ 100 ఒక రోసే ఉన్న, 100 కాలమ్స్, 100 rows ఉన్నాయి. ఇప్పుడు మనకి మరొక రో అయితే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అంతా బాగానే ఉంది. సో ఇదంతా మనకి ఎలాగో తెలిసింది, ఇప్పుడు కొత్త రికార్డ్ వచ్చింది. సో ఇవన్నీ ఎలా తెలిసింటే మనకి మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. చెక్ పాయింట్, చెక్ పాయింట్ లొకేషన్ ఉంది కదా, ఇది చెక్ పాయింట్ లొకేషన్. మీకు చూపిస్తా చెక్ పాయింట్ లొకేషన్ ఎలా ఉంటుందో. జస్ట్ మనం చెక్ పాయింట్ వాల్యూమ్ మాత్రమే క్రియేట్ చేస్తాం. చూసారా, మనం క్రియేట్ చేసినప్పుడు ఈ యొక్క ఫోల్డర్స్ ఏవి కూడా లేవన్నమాట. ఓకే, సో ఈ మెథడ్ అది క్రియేట్ చేసుకుంది. ఓకే, సో మనం ఇదైతే మనం ప్రివ్యూ చేయలేము. ఓకే, సో ఇది మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో క్రియేట్ చేసుకుంది ఇది మెథడ్. ఓకే,
యా ద సపోర్టెడ్ ఫార్మర్స్ ఆర్ ఓకే ల్యాబ్ ల్యాబ్ ఓకే ఇవి సపోర్ట్ చేస్తున్నాడు ఓకే. అండ్ కమిట్స్ ఓకే. సో హౌ మెనీ టైమ్స్ మనం కమిట్ చేస్తాం, 2 టైమ్స్ కమిట్ చేస్తాం కదా, ఇవి అనమాట. కోర్స్ ఇవి మనం అయితే చూడలేము, బట్ మీకు చూపిస్తున్నాను. ఇన్సైడ్ చెక్ పాయింటింగ్ బై డిఫాల్ట్ డేటాబేస్ అవి క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఆఫ్సెట్స్ ఇవన్నీ కూడా అవి క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. యా ఓకే. ఇవైతే మనం రికార్డ్ చూడలేము, సపోర్ట్ చేయదు. ఓకే. ఇప్పుడు మనకి టార్గెట్లు ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా చెక్ పాయింట్ లొకేషన్లో ఇక మన డెల్టా నుండి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, లాగ్ క్రియేట్ అవుతుంది. ఎస్, సి దిస్ లాగ్, డెల్టా లాగ్. చూసారు కదా డెల్టా లాగ్ చూసారు కదా. ఓకే. సో ఇక్కడైతే కనుక మనం జేసన్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే. ఐ కెన్ సీ ది జేసన్ ఫార్మాట్ డెల్టా లాగ్ అనమాట. ఓకే. సో ఇవి పార్టిషన్స్. సో ఇవండి ఇది స్పార్క్ స్ట్రక్చర్ సేవింగ్. ఇది కానీ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను చాలా సింపుల్గా అయితే నేను డిఫైన్ చేసి చూపించాను. సో ఇలాగే మీరు రియల్ టైంలో చేయాలంటే ఇలాగే చేయాలని ఉండదు. బేస్డ్ అపాన్ యువర్ ఎస్ఎల్ఏ, ఓకే, బేస్డ్ అపాన్ యువర్ బిజినెస్. సో లాజిక్ మనం దాని తగ్గడం మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్స్ పాస్ట్ వచ్చేసి స్ట్రీమింగ్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను కాంప్లికేట్ చూపిస్తాను. సో మోస్ట్లీ నేను థియరీ అయితే కనుక ఆల్మోస్ట్ చెప్పాను. ఎందుకంటే మీరు ఓన్గా మీరు నేర్చుకున్నా కూడా చదువుతున్నా కూడా చాట్ జీపీటీ కానీ ఎక్కడైనా ఏఐ టూల్ ఏదైనా మీకు చెప్తుంది. బట్ నేను స్టార్టింగ్ అయితే కనుక నేను ప్రతిదీ యూస్ కేస్ చెప్తాను. ఓకే. సో ఆ యూస్ కేస్ చెప్పి నేను మొత్తం అంతా కూడా ప్రోగ్రామేటిక్ ఎలాగనమని మీకు చూపిస్తాను. ఓకేనా. సో థియరీ చూస్తే మీరు యూట్యూబ్లో చాలా థియరీస్ ఉంటాయి, బట్ ఇలా సినారియోస్ కానీ మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, అది కూడా మన తెలుగులో. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.